హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వెడ్నెస్డే బిజినెస్ వీడియో. మన ఇండియాలో ఒక ఆమ్ ఆద్మీకి మంత్లీ శాలరీ 30,000 ఉండొచ్చు. కానీ సుందర్ పిచే శాలరీ ఒక సంవత్సరానికి 1846 కోట్లు. అవును, ఇప్పుడు చూద్దాం ఇండియన్ టాప్ సీఈఓస్ యొక్క శాలరీస్ లిస్ట్. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెల్ల యొక్క శాలరీ ఇయర్లీ 400 to 454 crores ఉంటుంది. జెడ్ స్కేలర్ సీఈఓ జై చౌదరి యొక్క శాలరీ 341 crores. క్యాడెన్స్ సీఈఓ అయిన అనిరుద్ దేవగన్ శాలరీ 264 crores. అడాబ్ సీఈఓ అయిన శాంతను నారాయణ్ యొక్క శాలరీ 256 crores. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ యొక్క శాలరీ 80.6 crores. హెచ్సిఎల్ టెక్ యొక్క సీఈఓ అయిన సి విజయ్ కుమార్ యొక్క శాలరీ 53.6 crores. టీసీఎస్ సీఈఓ అయిన కె కృతివాసన్ యొక్క శాలరీ 26.5 crores. రిలయన్స్ సీఈఓ మరి ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ యొక్క ఫిక్స్డ్ శాలరీ ఎంతో తెలుసా? 15 crores. ఇది 2009 నుంచి ఫిక్స్డ్ గా ఉంది. టెక్ మహీంద్రా యొక్క సీఈఓ అయిన సిపి గుర్నాని యొక్క శాలరీ 63 crores. కానీ మోస్ట్ ఇండియన్ సీఈఓస్ కి స్టాక్ ఆప్షన్స్ తో శాలరీస్ ఇంకా పీక్స్ లో ఉంటాయి. అంటే వాళ్ళకి కంపెనీ గ్రో అయితే వాళ్ళ ఇన్కమ్ కూడా స్కై హై అవుతుంది. అదే రీజన్ తో స్టాక్ వాల్యూ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ శాలరీ అంటారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? శాలరీ బెటరా లేదా స్టాక్ ఆప్షన్స్ బెటరా? కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి క్రేజీ ఫైనాన్స్ మరియు బిజినెస్ ఫ్యాక్ట్స్ కోసం SRM ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి.